హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక్క నిమిషం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవడో ఒక ఎదవనా కొడుకు డిస్లైక్లు కొడతానే ఉన్నాడు. వానికి మరి ఎందుకు నేనేం పాపం చేసినరా నీకు నాకు అర్థమైతే లేదు. నీకు ఏమన్యాయం చేసినరా? డిస్లైక్ ఎవడు కొట్టడండి. డిస్లైక్ వాడొక్కడే కంపల్సరీ పెట్టిన ప్రతి వీడియోకి డిస్లైక్ కొడతానే ఉంటాడు. నువ్వు కొట్టుకో ఏమైనా చేసుకో సావురా బాబు, కానీ వీడియోలు మాత్రం ఆపేది ఏం లేదు. సో ఎంతమంది మనం ముందుకెళ్తూ ఉంటే ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి సక్సెస్ అయితేనే ఆ కిక్ వేరే ఉంటుంది. ఏం పర్వాలేదు, ఎంతమంది డిస్లైక్ కొట్టినా పర్వాలేదు. నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, తప్పేం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ డిస్లైక్ కొట్టే వ్యక్తి కూడా వాడెవడో కూడా నాకు తెలుసు, కానీ ఎందుకు సరే వాడి పాపను వాడు పోతాడు. మనం దారిని ప్రతి దారిని మనం గెలుక్కుంటూ పోవడం కానీ వదిలేస్తున్నా. సరే ఓకేలోకి వెళ్తే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 9కి సెలెక్ట్ చేయడానికి కామన్ మ్యాన్స్కి అగ్ని పరీక్ష అనే ఒక షో రాబోతుంది. సో అది ఎప్పుడు రాబోతుంది, ఎలా ఉండబోతుంది, అసలు దానికి హోస్ట్ ఎవరు, ఆ షో ఎలా ఉండబోతుంది, ఆ షోలో ఏం చేస్తారు, అసలు ఎలాంటి కంటెంట్ ఉంటుంది, సో దాని నుంచి కామన్ మ్యాన్స్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారు, అండ్ కామన్ మ్యాన్స్ కాకుండా సెలబ్రిటీలు ఎవరెవరు ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయ్యారు అనే దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. కొత్తగా ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఫైనలైజ్ అయిన వాళ్ళు సెలబ్రిటీల నుంచి, కామన్ మ్యాన్స్ నుంచి పేర్లు చెప్తాను. అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆగస్ట్ 9 నుంచి 12 ఈ మధ్యలో ఉన్న 3 డేస్లలో స్టార్ట్ అవుతుంది. అంటే ఆగస్ట్ 2nd వీక్లో అగ్ని పరీక్ష అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దీనికి హోస్ట్ ఎవరు అని అంటే శ్రీముఖి హోస్ట్గా. సో ఈ షోకి హోస్ట్గా శ్రీముఖి రాబోతుంది. ఇప్పుడు ఈ షో ఎట్లా ఉంటుంది అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తా. సో కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ షో ఎలా ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లనే ఉంటుంది. సో కొన్ని టాస్కులు ఉంటాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అండ్ స్కిట్లు ఉంటాయి, కామెడీ వేలో ఉంటుంది, ఫన్నీ వేలో ఉంటుంది, రసవత్తరంగా ఉంటుంది. రియాలిటీ షో ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. గొడవలు రచ్చ రంబోలు అయిపోతుంది మొత్తం. సో అదేవిధంగా ప్రీవియస్ సీజన్స్ నుంచి 1 to 8 సీజన్స్ నుంచి కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. వాళ్ళు జడ్జెస్గా ఉండొచ్చు, లేదంటే మెంటర్స్గానైనా ఉండొచ్చు. సో జడ్జెస్గా ఉండే వాళ్ళు ఎవరు అనంటే శివాజీ సీజన్ 7 నుంచి శివాజీ. సో మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ అయిపోతున్నాడు శివాజీ గారు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే ఓటీటీ విన్నర్ బిందు మాధవి, ది లేడీ టైగర్. సో ఈవిడ కూడా జడ్జిగా అండ్ మెంటర్గా రాబోతున్నారు. ప్లస్ అభిజిత్ మీద డౌట్ ఎందుకు నాకనంటే, అభిజిత్ని అప్రోచ్ అయ్యారు, బట్ ఆయన నుంచి ఆ స్పందన అయితే రాలేదు, రియాక్షన్ రాలేదు. ఎందుకంటే ఆయన వస్తాడా రాడే అనేది కూడా డౌట్. ఎందుకంటే ఆయన వ్లాగ్స్ చేస్తూ ఉన్నాడు, మోటో వ్లాగ్స్ చేస్తూ ఉన్నాడు. మన ఇండియాలో లేడు ఆయన ఇప్పుడు ప్రజెంట్గా. సో కాబట్టి మోస్ట్లీ ఆయన వచ్చే ఛాన్సెస్ అయితే మోస్ట్లీ తక్కువ అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ పోతే శివబాలాజీ, ఫస్ట్ సీజన్ విన్నర్ శివబాలాజీ జడ్జిగా రాబోతున్నాడు. మోస్ట్ కాంట్రవర్షియల్, బీభత్సమైన బీప్ ఉంటుంది మామూలుగా ఉండదు. శివబాలాజీ వస్తే కనుక రచ్చ గొడవలు అయితే జరిగేలాగైతే ఉన్నది. నెక్స్ట్ పోతే విజే సన్నీ ప్లస్ గీతా మాధురి కూడా హోస్ట్గా రాబోతుంది. సో వీళ్ళు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే ప్రోగ్రామ్కి కామనర్స్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సో మోస్ట్లీ వీళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఆడియన్స్ పోల్కి వెళ్తారు. ఆడియన్స్ పోల్స్లో సెలెక్ట్ చేసిన వాళ్ళు అల్టిమేట్గా బిగ్ బాస్ సీజన్ 9లోకి కంటెస్టెంట్గా వెళ్ళబోతున్నారు. సో అది మ్యాటర్. గొంతంతా అరిచి బర్రె గొంతు అయిపోయింది. సో నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్కి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అని అంటే, సో దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి రాబోయే కంటెస్టెంట్స్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళకి చాలా థ్రెట్ ఉంది. ఎందుకు అని అంటే, వీళ్ళు ఆల్రెడీ అగ్ని పరీక్ష అనే షో తోటి ఎస్టాబ్లిష్ అయి ఉంటారు కాబట్టి వీళ్ళని ఫ్యాన్ బేస్ పెరిగే ఛాన్సెస్ ఉంది. సో వీళ్ళని ఎదుర్కోవడం అనేది వచ్చే సెలబ్రిటీ కంటెస్టెంట్కు చాలా టఫెస్ట్ జాబ్. ఎందుకంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి అంతా హైప్ వచ్చింది కాబట్టే ఆయన ఎదుర్కోవడం, ఏది మాట్లాడినా కానీ కాంట్రవర్సీ అయిపోయింది. అరే ఏదైనా అందామన్నా కానీ సామాన్యుడిని అంటే ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారో, అరే ఒక సామాన్యుడు హౌస్లోకి పోతే ఇంత దారుణంగా చేస్తారా, మరి ఇన్ని కష్టాలు పెడతారా, ఇంత మాటలు అంటారా, అన్నం పెట్టరా, ఛాయ్ పోయారా అని రకరకాల
రివ్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి సో సెలబ్రిటీస్ కూడా చాలామంది భయపడతా ఉన్నారు, ఇంతమంది కామనర్స్ వస్తే ఎట్లా అని. సో కామన్ మ్యాన్స్ ఎంతమంది వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే 3 to 4 మెంబర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఎక్కువ మంది 9 మెంబర్స్ అయితే అసలు రారు. సో ఇప్పుడు ఫటాఫట్గా సెలబ్రిటీస్ నుంచి ఎవరు సెలెక్ట్ అయ్యారు, మోస్ట్లీ దీంట్లో నుంచి 70% ఆఫ్ ద కంటెస్టెంట్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అని అంటే డ్రిల్ మ్యాన్ క్రాంతి కుమార్, ఈయన ఒక కామన్ మ్యాన్, ఈయన సెలబ్రిటీ లాగానే వస్తూ ఉన్నాడు. సో గిన్నీస్ వరల్డ్ రికార్డు క్రియేటర్. సో ఈయన వస్తూ ఉన్నాడు క్రాంతి కుమార్ అని ఇన్స్టాగ్రామ్లో మీరు సెర్చ్ చేయండి, ఆయన నేమ్ వస్తుంది. 40K ఫాలోవర్స్ సంథింగ్ ఉన్నారు ఆయనకు. నెక్స్ట్ పోతే తేజస్విని గౌడ, అమర్దీప్ వైఫ్ తేజస్విని గౌడ, ఈవిడ ఆల్మోస్ట్ 90% కన్ఫర్మ్డ్. నెక్స్ట్ పోతే యష్, సోనియా హస్బెండ్ యష్ వర్ధన్, ఈయన రాబోతూ ఉన్నాడు. సో ఈయన కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. ఎందుకు అనంటే ఆయనే కొన్ని ఆ షోలలో లీక్స్ ఇస్తూ ఉన్నాడు వస్తున్నా అనేసి. నెక్స్ట్ పోతే సో ఈయన వస్తే కూడా బాగుంటుంది. ఎందుకనంటే సోనియా ఇప్పుడు రీసెంట్గా ప్రెగ్నెంట్, ఆవిడ కన్ఫర్మ్ చేసింది. సో కాబట్టి ఒక ప్రెగ్నెంట్ వైఫ్ని వదిలేసి వస్తే అసలు ఎలా ఉంటుంది, ఆ ఎమోషన్ని ఆ బాండ్ని కనెక్ట్ చేయడంలో, ఆడియన్స్ కనెక్ట్ చేయడంలో బిగ్ బాస్ టీమ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. సో మోస్ట్లీ ఆయన వస్తాడేమో అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ అబూ సయీద్ ఈయన ఎవరంటే ఈయన ఒక మోడల్ అంటే ఇప్పుడు జెస్సీ అని ఒక అతను వచ్చాడు కదా షణ్ముఖ్ సీజన్లో 6th సీజన్లో. సో ఈయన వస్తూ ఉన్నాడు. ఈయన కూడా ఆల్మోస్ట్ 90% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. యాంకర్ వర్షిని పురాతన కాలం నుంచి ఈవిడ పేరు మోగుతానే ఉంది, కానీ ఏ రోజు కూడా సీజన్లో కనిపించలేదు ఇప్పటివరకు 8 సీజన్స్లో. బట్ ఈ సీజన్లో డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంది అని గంట మోగుతూ ఉంది గట్టిగా. నెక్స్ట్ పోతే బిత్తిరి సత్తి రీసెంట్గా స్టార్మాలో ప్రోగ్రామ్స్లలో కనిపిస్తూ ఉన్నాడు. సో కాబట్టి మోస్ట్లీ ఈయన వచ్చే ఛాన్స్ ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అండ్ డిఫరెంట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక యాంకర్గా, కామెడీ యాంకర్గా వచ్చేసి ప్లస్ ఆయన చేసే ఆ ఇమిటేషన్ కానీ అదంతా కూడా బాగుంటుంది. అంటే ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది ఆయనది. సో మోస్ట్లీ వస్తే కామెడీ మాత్రం చాలా పండుద్ది. ఒక కాంట్రవర్షియల్ క్యాండిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది బిత్తిరి సత్తి. నెక్స్ట్ పోతే అలేఖ చిట్టి రమ్య, నెక్స్ట్ దేబ్జాని, సీరియల్ యాక్టర్ దేబ్జాని, పరమేశ్వర్ ఈయన ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ 99.9% ఈయన కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. నెక్స్ట్ పోతే బంచిక్ బబ్లీ కూడా 99% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. సింగర్ శ్రీతేజ ఈయన కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. సింగర్స్ నుంచి ఈసారి దుమ్ములోపే సాంగ్స్ తోటి ఈయన రాబోతున్నాడు. నెక్స్ట్ పోతే నవ్య స్వామి సీరియల్ యాక్టర్, ఈవిడ కూడా పురాతన కాలం నుంచి వస్తూనే ఉంది ఈవిడ పేరు, బట్ ఎప్పుడు కూడా సీజన్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఈసారి ఇవ్వబోతుంది 100%గా. నెక్స్ట్ పోతే సుమంత్ అశ్విన్. సో ఈయన కొన్ని సినిమాలలో ఉన్నాడు, ఏ సినిమాలు అనేది ఇక్కడ చూపిస్తాను, నాకు కూడా మర్చిపోయాను. సో ఆయన యాక్చువల్గా హీరో, చిన్న సినిమాలలో హీరోగా చేశాడు ఈయన. సో రంగులు సంథింగ్ ఏదో సినిమా ఉంటుంది. సో ఆ సినిమాలో యాక్టర్ ఈయన. మన అభిజిత్ ఎలాగైతే కొన్ని యంగ్స్టర్స్ సంబంధించిన సినిమాలు చేసి ఎట్లా వచ్చాడో ఈయన కూడా సుమంత్ అశ్విన్ ఈయన కూడా రాబోతూ ఉన్నాడు, హీరోయిన్. నెక్స్ట్ పోతే జబర్దస్త్ ఇమ్మానియల్ ఆల్రెడీ చెప్పేశాను. రీతు చౌదరి 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ రీతు చౌదరి. అనిల్ జీలా వ్లాగ్స్, మై విలేజ్ షో నుంచి అనిల్ జీలా. సో వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ దీంట్లో 70% ఆఫ్ ద నేమ్స్ అన్నీ కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్సే. సో తప్పకుండా వీళ్ళు రాబోతూ ఉన్నారు. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది దుమ్ము లేపే రేంజ్లో ఉంటుంది. అందులో వంటల ప్రోగ్రామ్ ఉంటుంది, వంటలు చేస్తారు, టాస్క్లు ఆడతారు అండ్ డ్యాన్సులు చేస్తారు, కామెడీ స్కిట్లు చేస్తారు, చాలా రియాలిటీగా ప్లాన్ చేస్తారు. ఎక్కడ కూడా ఎలాంటి స్క్రిప్టెడ్ లేకుండా రియాలిటీగా ఉంది. సో హోస్ట్లు కూడా దద్రిల్లే హోస్ట్లు ఉండబోతున్నారు. ఎందుకంటే ఆ హోస్ట్కి కొంతమంది కంటెస్టెంట్ని, ఈ హోస్ట్కి కొంతమంది కంటెస్టెంట్ని ఇచ్చేసి వాళ్ళ మధ్యలోనే వాళ్ళకు పోటీలు పెట్టి ఇలా ఆ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే ప్రోగ్రాము రన్ అవుతూ ఉంటుంది బీభత్సంగా. జియో హాట్స్టార్లో వస్తుంది, ఇది 10 ఎపిసోడ్స్ వస్తుంది మ్యాక్సిమం. సో తర్వాత దాంట్లో సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ మెయిన్ షోలోకి బిగ్ బాస్ 9లోకి అడుగు పెడతారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అండ్ సెలబ్రిటీ కంటెస్టెంట్ ఫైనల్ లిస్ట్. సో ఇది మ్యాటర్. ఇంకా బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ అండ్ రివ్యూస్ ముందు చాలా రాబోతూ ఉన్నాయి, కాంట్రవర్షియల్ రేంజ్లో రాబోతూ ఉన్నాయి. సో వీడియోలు తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.